ఆ సినిమాకి సంబంధించిన సాంగ్ ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఊపుతుందనే చెప్పాలి. అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. రీల్స్ ఎక్కడ పడితే అక్కడ చాలా మంది రీల్స్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆ సాంగ్ ని కంపోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన గ్రేస్ ని చూస్తుంటే, ఆయనకి ఇంకా సినిమా మీద ఇష్టాన్ని చూస్తుంటే, ప్రజల్ని అలరించాలనే ఒక ఆతృత చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ప్రస్తుతానికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ఎక్కడ చూసినా సరే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి సాంగ్ పెట్టుకుని మళ్ళీ మరో లోకానికి వెళ్తున్నారంటే ఆలోచించండి. మెగాస్టార్ చిరంజీవి, ఆయన గ్రేస్ వేరు, ఆయన స్టైల్ వేరు, ఆయన యాక్షన్ వేరు. తెలుగు సినిమాలకే కాదు, ఆయన ప్రపంచ సినిమాకి కూడా ఒక ఐకానిక్ పర్సనాలిటీ అనాలి. ఎందుకంటే డెఫినెట్గా ఆయనలాగా కష్టపడి తన దారిని, ముళ్ళదారిని పూల పాన్పుగా మలుచుకున్నటువంటి తీరు అంతా ఇంత కాదు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, ఎంతోమంది హీరోలకి, ఎంతోమంది డైరెక్టర్లకి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒక ఐకానిక్, ఒక రోల్ మోడల్గా చూపించినటువంటి వ్యక్తి. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఏ రంగమైనా సరే మెగాస్టార్లా ఎదగాలి, మనం ఎవరు లేరు నా వెనక అనుకునే స్థాయి నుంచి, నా వెనక నేను కొంతమందికి అండగా ఉన్నాను అనుకునే స్థాయికి వెళ్ళాలి అంటే చిరంజీవి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అలాంటి చిరంజీవి గారు దాదాపు 70 సంవత్సరాల ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూ ప్రజలను అలరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఒక సాంగ్ అనిల్ రావిపూడి గారు, అలాగే చిరంజీవి గారు మెగాస్టార్గా ఆయన గ్రేస్ గురించి మనకు తెలుసు. అలాగే అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్ గురించి కూడా తెలుసు. వీళ్ళిద్దరి కలయికలో ముఖ్యంగా చిరంజీవి గారికి అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక స్టైల్, ఒక యునీక్ స్టైల్ కామెడీలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అన్నీ అంటే ఒక డాన్సే కాదు, యాక్షనే కాదు, కామెడీ, అసలు ఒక డ్రామా, ఇవన్నీ కలిపి చేయగలిగేటువంటి ఏకైక హీరో చిరంజీవి గారనే అనాలి. అలాంటి వ్యక్తికి ఒక మళ్ళీ ఇప్పుడున్నటువంటి తరంలో అనిల్ రావిపూడి గారు లాంటి ఒక టైమింగ్తో ఉండేటువంటి కామెడీని చేసే ఒక డైరెక్టర్ దొరికితే, అలాంటి డైరెక్టర్కి ఒక టైమింగ్ ఉన్నటువంటి చిరంజీవి గారు లాంటి ఒక స్టైల్ డాన్సర్ దొరికితే ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు ఆ సాంగ్ ద్వారా అర్థమవుతుంది. శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు అనే ఒక సాంగ్కి సంబంధించి, ఆ సినిమాకి సంబంధించిన సాంగ్ ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఊపుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఆ సాంగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. అసలు నిజంగా చెప్పాలంటే అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. రీల్స్ ఎక్కడ పడితే అక్కడ చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆ సాంగ్ని కంపోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో అంటే ఇంత అంటే దాదాపు 150 సినిమాలకు పైగా ఆయన చేసి 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన గ్రేస్ని చూస్తుంటే, ఆయనకి ఇంకా సినిమా మీద ఇష్టాన్ని చూస్తుంటే, ప్రజల్ని అలరించాలనే ఒక ఆతృత చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఆయన కష్టపడి ఆయన బాడీని ఆ వెయిట్ని తగ్గించుకుని ప్రజల కోసం ఆయన ఏదో కొత్తదనాన్ని చూపించాలని, ఇంకా ఆయనలో ఉండేటువంటి ఒక స్టైల్ ఆఫ్ మేనరిజం ఎక్కడికి పోలేదనేటువంటి రీతిలో ఆ సాంగ్కి డాన్స్, ఒక పక్క నయనతారతో కలిసి ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంది. సో ప్రస్తుతానికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ఎక్కడ చూసినా సరే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి సాంగ్ పెట్టుకుని మళ్ళీ మరో లోకానికి వెళ్తున్నారంటే ఆలోచించండి. సో ఉదిత్ నారాయణ గారు మరొకసారి చిరంజీవి గారికి ఒక మంచి సాంగ్ని పాడారు ఏమో అనిపించింది. సో డెఫినెట్గా సంక్రాంతికి మాత్రం ఒక సాంగ్తోనే కాదు, సినిమాతో కూడా మన శివశంకర వరప్రసాద్ గారు ఒక రేంజ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక గ్రాండ్ వింటేజ్, మనం ఎప్పుడైతే చిరంజీవి గారిని ఎలా అనుకుంటామో, ఎలా చూసుకుంటామో, ఒక బాస్ ఈజ్ బ్యాక్ అంటానికి చాలా రోజుల తర్వాత ఒక మంచి లుక్తో, ఒక స్టైలిష్ పర్ఫార్మెన్స్తో, మళ్ళీ ఒక స్టైలిష్ కామెడీతో మెగాస్టార్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నారేమో అనిపిస్తుంది.